బీసీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇండిపెండెంట్ కెనరా బ్యాంకు ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ హోటల్స్ లో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేదన్నారు. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ తొలగించాలన్నారు. కొన్ని కులాలకు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేనందున రిజర్వేషన్లను ఏర్పాటు చేశారన్నారు. అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు పెట్టినప్పుడు బీసీలకు ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రైవేటు రంగంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాబట్టి ప్రమోషన్ రిజర్వేషన్ పెడితేనే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు చేరగలుగుతారు. రెండవది క్రిమి లేయర్ను తొలగించాలి. ఇది క్రిమి లేయర్ అనేది ఏ రిజర్వేషన్ వర్గానికి లేదు, ఓన్లీ ఓబీసీ బీసీలకే క్రిమి లేయర్ పెట్టారు. దీని మూలంగా ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. ఇది రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకం. రిజర్వేషన్లు పెట్టింది ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కాదు, పేద కులాలకు గౌరవం పెంచడం. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం ద్వారా అధికారం ద్వారా ఈ చిన్న కులాల గౌరవం పెరగాలని రిజర్వేషన్లు పెట్టింది ఒక అంశం, ఒక పారామీటర్. రెండవ పారామీటర్, కొన్ని కులాలకు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేదు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి అన్ని కులాలకు ప్రాతినిధ్యం కావాలంటే రిజర్వేషన్ పెట్టినప్పుడే అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది అనేది రెండవ పారామీటర్. ఈ రెండు అంశాలను పక్కకు పెట్టి ఎకనామిక్ సీలింగ్ పెట్టి ఈ కులాలకు గొంతుకు వచ్చేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అరే అగ్ర కులాలకు రిజర్వేషన్లు పెడతావు, అడగందే వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టిరు. ఈ దేశం ఎక్కడ వస్తుంది, ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అనేది మనమందరం కూడా ఆలోచించవలసిన అంశం ఉంది. అదేవిధంగా బీసీలకు చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలి. లోకల్ బాడీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా జనాభా ప్రకారం పెట్టాలి. వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు. బీసీలకు సర్పంచులు అయితే కూడా ఓర్వలేకపోతున్నారు. అందుకే అన్ని స్థాయిలలో రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలను కూడా రిజర్వేషన్ కూడా జనాభా ప్రకారం పెంచాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెట్టాలి. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. బ్యాంకులను, జాతీయ బ్యాంకులు ఏది కూడా ప్రైవేట్ చేయొద్దు, విలీనం జరపొద్దని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఓబీసీ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇవ్వాలి. ప్రతి దాన్ని లైజన్ ఆఫీసర్ అపాయింట్ చేయాలి. 3 నెలలసారి మీటింగ్లు పెట్టి, స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో, ట్రాన్స్ఫర్లలో, పోస్టింగ్ లోపల